నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. సాక్షి, నమస్తే తెలంగాణ అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి మనం వేసుకుందాం. ఈ రోజు నుంచి బయట జరిగే ప్రతి విషయాలను జనం ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాం. టిఆర్ నిజం అనేది నిజాలే చెప్తుంది. మీరు మా ఛానల్ను ఆదరించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది పేపర్లను పెట్టి చదువుతారని చెప్పేసి అంటారు. అతి త్వరలో మీ సహకారంతో, మీ యొక్క ఆశీర్వాదంతో స్క్రీన్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే మనం అందరికీ అన్ని వార్తలు క్వాలిటీగా అందించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఆదరించాలని చెప్పేసి టిఆర్ నిజం తరఫున మిమ్మల్ని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే భూభారతి చట్టాన్ని అమలు చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ధరణి అనేది ఒక అది బాగలేదు. దానివల్ల చాలా మందికి ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి కొత్త చట్టం తెస్తామని చెప్పేసి అని దాని పేరు భూభారతి చట్టం తెచ్చారు. అది రేపటి నుంచి అమలు చేస్తామని చెప్పేసి చెప్తారు. శిల్పకళా వేదిక సందర్భంలో ఆ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం దీన్ని ప్రారంభిస్తాం. పైలట్ ప్రాజెక్ట్ కింద 3 మండలాల్లో మాత్రం దీన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటారు. ఇది అన్ని పేపర్లలో ఇచ్చారు. ఈనాడులో ఇచ్చిండు. రేపటి నుంచే భూభారతి అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండు. సాక్షిలో కూడా ఇచ్చిండ్రు. రేపటి నుంచే భూభారతి అమలు చేస్తామని చెప్పి సాక్షిలో కూడా అన్ని పేపర్లలో ఇచ్చింది. వాస్తవానికి ఏంటంటే ఇది ఎప్పుడో గతంలోనే చేయాల్సిన సందర్భం అని చెప్పి జనాలు ఆశించారు. కానీ ఈ రోజు కూడా చేయలేకపోయింది. కాకపోతే ఇది మొత్తం స్టేట్ మొత్తంలో అమలు చేయాలి. ఎందుకంటే భూ సమస్యల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి పరిష్కరించాలంటే చట్టము వాళ్ళకి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి జనాలు కోరుకుంటున్నారు. అది తొందరగా చేయాలని చెప్పేసి అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ పథకాలు ఏది ప్రవేశపెట్టినా కూడా పైలట్ ప్రాజెక్టు కింద ఒక 2 గ్రామాలు 3 గ్రామాలే మొదటిగా ఇచ్చినామని చెప్పేసి అంటారు. విడతల వారీగా చేస్తామని చెప్పేసి అంటారు. ఇది 6 నెలల కాలంలో పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇది ఒకసారి వార్త చూసుకుందాం. 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి పరిశీలన చేస్తాను. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తాం. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా లోగోను కూడా తయారు చేస్తాం అని చెప్పేసి 6 నెలలతో పాటు 6 నెలల పాటు ప్రతిరోజు సమీక్ష సమావేశం, ప్రతి మండలంలో సదస్సు నిర్వహిస్తాం. భూభారతి సుప్రీం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి రేపు శిల్పకళా వేదికలో ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది చూడాల్సిన అవసరం ఉంటుంది. భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ఉంటది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎంతో గొప్ప టెక్నాలజీ అయినటువంటి అయినా ప్రజలకు కనిపించని ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాడు. 2025తో పాటు ఈ నెల 14న భూభారతి చట్టం 2025తో పాటు అమలు మార్గదర్శకాలు ప్రభుత్వంలో అమల్లోకి వస్తుంది. ప్రజల నుంచి విశిష్ట వాళ్ళకు ఉన్నటువంటి అవన్నీ స్వీకరించిన తర్వాత అక్కడ ఏంటిదని చెప్పేసి ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. ఆ తర్వాత 6 నెలల్లో రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పేసి అంటాను. భూభారతిపై మన అందరిపై అవగాహన కల్పిస్తామని చెప్పేసి అంటాను. ఇంకోటి సమీక్ష సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పైన కూడా చర్చ జరగాలి. దానిపైన ఎక్కువ మొత్తంలో అందరికీ అర్హులనే ఎన్నుకోవాల్సిన సందర్భం ఉంటుందని చెప్పేసి అంటారు. ఎవరైతే అర్హులు కాదో వాళ్ళని పారేస్తామని చెప్పేసి అంటారు. ఇక నాన్సుడు ధోరణే ఉన్నదా, వారు అమలు చేసే ఆతృత ఉన్నదో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే మాట ఇచ్చింది. కానీ ఇప్పటికీ 16 నెలలు దగ్గర కావస్తున్నా ఈ రోజు వరకు కూడా అది అమలు చేసే దాఖలాలు లేవు. ఇప్పటికైనా తొందరగా అమలు చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దీనిపై తొందరగా అందియాలని చెప్పేసి ఆ ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం. ఇంకోటి పాపం ఏంటంటే ఇది బాగా అందరికైనా అవసరమైన అంశం. ప్రజలకు అనుకూలంగా చట్టాలు చేసేటువంటిది శాసనసభ ఉంటుంది. ఆ శాసనసభ చట్టాలను గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆమోదించకుండా ఎక్కువ కాలయాపన చేయడం వల్ల చట్టంగా మారకపోవడం వల్ల ఎవరికైతే అందలిసిన వాడికి అందుతలేవో దానివల్ల ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది. నిజంగా ప్రజలకు కూడా అందుతలేదు. కాబట్టి ఇది అన్ని రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఏదేమైనా పని గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనేది ఒక అభియోగం అయితే ఉన్నది. ఆ విధంగా జరగకూడదు. కాబట్టి ఏదేమైనప్పటికీ నెల రోజులలోనే
ఆమోదించాలి, లేకపోతే ఇది గవర్నర్ ప్రభుత్వానికి రిటర్న్ తిరిగి పంపాలి. ఒకవేళ రాష్ట్రపతికి పంపింది కూడా 3 నెలల్లోనే ఆ చట్టంగా మారడమా, లేకపోతే దానికి సంబంధించిన విషయాలు చేయాలి. ఎక్కువ రోజు కాలయాపన చేయొద్దు అని చెప్పేసి అంటారు. ఇది చాలా దిక్కులాలు జరుగుతుంది. మన తమిళనాడులో కూడా ఒక 10 చట్టాలను 10 సవరణలు వాళ్ళు చేసుకుంటే, ఆమోదించుకుంటే కనీసం వాళ్ళు పట్టించుకోలేకపోవడం వల్ల వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది వాళ్ళకి ఈ రోజు గవర్నర్ ఆమోదం లేకుండానే వాళ్ళకు చట్టాలుగా మారేటువంటి సందర్భాన్ని కూడా వీలు కలిగింది. అలాంటి పునరావృతం కాకుండా ఈ కోర్టులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టే ఒకటి ఆర్డినెన్స్ పాస్ చేసింది. ఇది ఏదేమైనా కూడా రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా కూడా దీనికి చట్టానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు చట్టానికి అతిథులు కాదు అనే దాన్ని చూపించడం కోసం వాళ్ళు ఒకటి వార్త కూడా ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది ప్రతిరోజు ఏదో దిక్కున ఇలాంటి జరగకుండా ఉండాలంటే అక్కడ ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంటుంది. అదోసారి రాష్ట్రపతికి కూడా గడువిచ్చింది. గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతికి గడువించిన సర్వోన్నత న్యాయస్థానం. అది దీనికి సంబంధించి చెప్పేమైతే కారణాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలపాలి. గవర్నరే కాదు, రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటి అధికారాలు ఏమాత్రం లేవు. బిల్లులో రాజ్యాంగ విరుద్ధంగా అంశాలు ఉన్నట్లు భావిస్తే సుప్రీంకు పంపి సలహా కూడా తీసుకోవాలి. శ్రీలంకలో ఇదే విధానం అమల్లో ఉంది. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లుపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సూచనలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పు కూడా వెలువరించింది. ఏదేమైనప్పటికీ ఈ చట్టాలు లేట్ అయినా కానీ శుభపరిణామంగా చూసుకోవచ్చు. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ బిల్లును వాడికి గవర్నర్ ఆమోదానికి పంపింది. అది కూడా గవర్నర్ పంపిన 2 బిల్లులు రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు కూడా రాష్ట్రపతి పంపిరని చెప్పేసి అంటారు. అది కూడా ఈ 3 నెలల్లో నిర్ణయం ఏదో తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు అయితే మంచి తీర్పు ఇచ్చిందని చెప్పేసి న్యాయ నిపుణులు కూడా అంటారు. ఆమోదం చేయకపోతే కారణాలు ఏంటో చెప్పాలి. రాష్ట్ర న్యాయ సలహా కోరే ఛాన్స్ సుప్రీంకోర్టుకు ఉంది అని చెప్పేసి అంటారు. గవర్నర్ ఆమోదించకుండానే అక్కడ మన తమిళనాడులో మాత్రం 10 చట్టాలు అమలైనవి. ఏదేమైనప్పటికీ ఇది మంచి తీర్పుగా న్యాయ నిపుణులు కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు చట్టం అయితేనే ఆ ప్రజలకు అందుతా ఉంటుంది. రాజకీయాల కోణంలో చూస్తున్నారు. ఇది చట్టాలు లేట్ అవుతాయి, ఈ ప్రభుత్వాలకు అందుతలేదు, జీవోలు విడుదలైతలేవు అని చెప్పేసి అభియోగాలు ఉండే. ఇదైనా కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నదని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి శుభ పరిణామంగా ఆలోచించాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అనుకుంటారు. ఇప్పుడు మన తమిళనాడులో కూడా 10 చట్టాలు అవి గవర్నర్ ఆమోదం లేకుండానే ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది మంచి ఆలోచన అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలకు తెలియజేస్తున్నాం.